వెల్కమ్ బ్యాక్ టు శుభం బొటిక్ అండ్ శుభం కలెక్షన్స్. ఈరోజు మీకోసం సరికొత్త జార్జెట్ శారీస్ విత్ కట్ వర్క్ మిర్రర్ వర్క్ శారీస్ తీసుకొని వచ్చానండి. దీనిలో మీకు 2 మోడల్స్ తీసుకొని వచ్చాను. ఒక మోడల్ ప్రెసెంట్ నేను కట్టుకున్న శారీ, రెండో మోడల్ వచ్చేసి నేను మీకు ఈ శారీ చూపించిన తర్వాత చూపిస్తాను. మీకు ఫస్ట్ ఈ శారీ గురించి చూసేద్దామా. చూడండి, శారీ వచ్చేసి లో వచ్చింది. శారీ అంతా కూడా మీకు కట్ వర్క్ వచ్చింది. కట్ వర్క్ విత్ మిర్రర్ వర్క్. మిర్రర్ కూడా మామూలు పేపర్ మిర్రర్ అండి, రియల్ మిర్రర్ కాదు, పేపర్ మిర్రర్ వస్తుంది. మిర్రర్ వర్క్ వస్తుంది. శారీ అంతా కూడా ఇక్కత్ ప్యాటర్న్ లో మీకు మల్టీ కలర్స్ తో ఇక్కత్ జిగ్జాగ్ లైన్స్ లాగా డిజైన్ వచ్చిందండి. శారీ అంతా కూడా మీకు ఇలా కట్ వర్క్ ఉంటుంది. శారీ పేపర్ వర్క్. రియల్ మిర్రర్ అయితే కనుక మీకు శారీ వచ్చేసి వెయిట్ వస్తుంది. అందుకని చెప్పేసి ఇది పేపర్ తోనే చేశారనమాట మీకు కట్ వర్క్. చూడండి, శారీ బ్యాక్ సైడ్ వచ్చేసి ఫినిషింగ్ ఎలా ఉందో ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ ఫ్రంట్ సైడ్ వచ్చేసి మీకు ఇలా ఉంటుంది. శారీ అంతా కూడా 2 sides కట్ వర్క్ తో మిర్రర్ వర్క్ వస్తుంది. శారీ అంతా కూడా 2 sides కట్ వర్క్ తో మిర్రర్ వర్క్ వస్తుంది. అండ్ శారీ చూసుకుంటే మీకు పళ్ళు సైడ్ ఇలా ఇచ్చారండి. సపరేట్ పళ్ళు అంటూ ఏం లేదు. పళ్ళు వచ్చేసి ఇలా శారీ అండి. మీరు రఫ్ అండ్ టఫ్ గా వాష్ చేసుకోవచ్చు. 4 ఉంది. స్టార్టింగ్ లో ఒక పార్ట్ వరకు మీకు మిర్రర్ వర్క్ రాదండి, అదొకటి గమనించుకోండి. మీరు కట్టు చెంగులో కొంచెం పార్ట్ వరకు మిర్రర్ రాదు. నేను ఇంకొకసారి ఓపెన్ చేసినప్పుడు చూపిస్తాను మీకు. ఫ్రంట్ సైడ్ కూడా 2.5 మీటర్ వరకే మిర్రర్ వర్క్ వస్తుంది. శారీ అంతా కూడా ఇదే రన్నింగ్ అవుతుంది. బ్లౌజ్ వచ్చేసి మీకు కలంకారీ బ్లౌజ్ ఇచ్చారండి. బ్లౌజ్ వచ్చేసి కలంకారీ బ్లౌజ్ క్రేప్ క్లాత్ లో ఇచ్చారు. బ్లౌజ్ వచ్చేసి కలంకారీ బ్లౌజ్ క్రేప్ క్లాత్ లో ఇచ్చారు. మీకు క్లాత్ వచ్చేసి క్రేప్ అన్నమాట. మీరు ఈ బ్లౌజ్ ని వేరే ప్లెయిన్ శారీస్ కూడా మ్యాచ్ చేసుకొని కుట్టించుకొని వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఈ శారీకి నేనైతే ఇలా ప్లెయిన్ బ్లౌజ్ వేసాను. నా బ్లౌజ్ స్టిచ్ చేసుకోవడానికి టైం లేక ఇలా వస్తుందండి. బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది. మీకు క్రేప్ క్లాత్ లో ఉందండి. క్లాత్ వచ్చేసి మీకు శారీ వచ్చేసి లైట్ వెయిట్ జార్జెట్ అన్నమాట. బ్లౌజ్ వచ్చేసి క్రేప్ క్లాత్ లో ఉంది. బ్లౌజ్ వచ్చేసి మీకు 80 పాయింట్స్ ఉందండి. బ్లౌజ్ వచ్చేసి 80 పాయింట్స్. శారీ పన్నా ఉంటుంది కాబట్టి మీకు 80 పాయింట్స్ అయినా కూడా సరిపోతుంది. చూడండి, నేను కింద నుంచి పెట్టాను. మీకు బ్లౌజ్ ఎంత లెంత్ ఉందో చూసుకోండి. ఈ బ్లౌజ్ మీరు వేరే ప్లెయిన్ శారీస్ కూడా పేరప్ చేసి వేసుకోవచ్చండి. బ్లౌజ్ చాలా ఫ్రిల్స్ వచ్చినాయండి. చాలా లైట్ వెయిట్ గా ఉంది. మొత్తం శారీ కూడా ఫాలింగ్ లో ఉంది. హోమ్ వాష్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. కట్ వర్క్ ఫినిషింగ్ కూడా చాలా. ఇంకొక కలర్ కాంబినేషన్ తీసుకొని వచ్చానండి నేను. అది వచ్చేసి మీకు ఇలా ఉందండి. ఇంకొక కలర్ కాంబినేషన్ తీసుకొని వచ్చాను. దీనిలో ఈ కలర్ కాంబినేషన్ నేను మీకు ఓపెన్ చేసి శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎలా ఉందో నేను మీకు చూపిస్తాను. చూడండి, రెండు శారీస్ కూడా సేమ్ ఇలాగే ఉన్నాయండి. బ్లౌజ్ వచ్చేసి ఇలా ఇచ్చారు. మీకు ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి ఇలా ఇచ్చారు. క్రేప్ క్లాత్ అండి. ఇది వచ్చేసి 80 పాయింట్స్ ఉంటుంది. కలంకారీ డిజైన్ ఉంటుంది. ఈ బ్లౌజ్ కన్నా కూడా నాకు ప్లెయిన్ బ్లౌజ్ అయితే బాగుంటుంది అనే కాన్సెప్ట్ నేను ఈ బ్లౌజ్ పేరప్ చేసుకున్నానండి. మీరు ఈ బ్లౌజ్ స్టిచ్ చేయించుకున్నా కానీ వేరే శారీస్ కూడా యూజ్ అవుతుంది. ఇప్పుడు కలంకారీ బ్లౌజెస్ బాగా ట్రెండ్ కాబట్టి. చూడండి, ఇది వచ్చేసి రత్నావళి కలరు, లైట్ గ్రీను, క్రీమ్ కలరు అన్ని అండి. శారీ వచ్చేసి జిగ్జాగ్ ప్యాటర్న్ లో ఉంటుంది. మీకు ఇక్కత్ డిజైన్ జిగ్జాగ్ ప్యాటర్న్ లో ఉంటుంది. శారీ అంతా చూసారా మీరు. స్టార్టింగ్ లో మీకు వర్క్ లేదండి. స్టార్టింగ్ లో వర్క్ లేదు. కొంచెం పార్ట్ వదిలిన తర్వాత ఒక 1 మీటర్ వదిలిన తర్వాత మీకు వర్క్ ఇలా ఇచ్చారండి. చూడండి, ఇది వచ్చేసి మీరు చినిగిపోయింది అని అనుకోవద్దండి, డ్యామేజ్ అనుకోవద్దు. ఇది వర్క్ చేయడం కోసం, బేస్ కోసం అని చెప్పి అలా ఇస్తారు. మీకు వద్దు అనుకుంటే ఇక్కడ వరకు కట్ చేసుకొని జిగ్జాగ్ చేసుకోవచ్చు ఫాల్ వేసుకునేటప్పుడు. ఓకే, శారీ మొత్తం వచ్చేసి మీకు ఇలా వస్తుందండి. చూపిస్తాను. ఇలా ఉంటుంది శారీ. ఈ కలర్ బ్లౌజ్ నా దగ్గర లేదండి, అందుకని నేను పింక్ కలర్లోకి వెళ్ళాను. ఈ కలర్ కూడా చాలా బాగుంటుంది. చూడండి, శారీ అంతా కూడా వర్క్ వచ్చింది. మీకు శారీ అంతా కూడా వర్క్ వచ్చింది. ఇదిగోండి, పై పార్ట్ లో కూడా ఇలా ఉంటుంది మీకు. అంటే 2.5 మీటర్ వరకే పై పార్ట్ వరకు. ఇక్కడ పై పార్ట్ వరకు 2.5 మీటర్ వరకే వర్క్ వస్తుంది మీకు. ఆ తర్వాత వర్క్ ఉండదు. చూడండి ఒకసారి. చూడండి, ఇది వచ్చేసి పళ్ళు.
శారీ వచ్చేసి క్వాలిటీ చాలా బాగుందండి, లైట్ వెయిట్గా ఉంది, ట్రెండీగా ఉంది, ఇక్కడ ప్యాటర్న్లో ఉంటుంది శారీ. మీకు శారీ వేర్ చేస్తే ఎలా ఉంటుంది అనేది నేను మీకు చూపిస్తాను, ఒకసారి చూసుకోండి. శారీ అంతా కూడా స్కాలప్ బార్డర్ ఉంటుంది. ఈ వర్క్ చేయాలి అంటేనే కానీ మిషన్ వర్క్ చేసినా కూడా 1000 రూపీస్ తక్కువైతే తీసుకోరండి. మిర్రర్ వర్క్ కూడా మీకు ఎన్ని లైన్స్ వచ్చినాయో చూడండి, 1 2 3 లైన్స్ మిర్రర్ వర్క్ వచ్చింది, 3 లైన్స్ మిర్రర్ వర్క్ వచ్చింది. శారీ కాస్ట్ వచ్చేసి మీకు 799 రూపీస్ ఫ్రీ షిప్పింగ్. శారీ కాస్ట్ వచ్చేసి 799 రూపీస్ ఫ్రీ షిప్పింగ్. శారీ లెంత్ వచ్చేసి 43 ఉందండి, ఆఫ్టర్ 43 పైకి వచ్చేసరికి మీ పార్ట్కి వచ్చేసరికి 45 ఉంది. ఈ పార్ట్ వచ్చేసి 45 ఉందండి, చాలా లెంత్ ఉంది ఇది. అంటే ఇది బోర్డరు కట్ వర్క్ చేశారు కదా, చేసినప్పుడు కొంచెం ఇక్కడ ఆటోమేటిక్గా తగ్గిపోతుందండి. ఇది మనం ఏం మళ్ళీ 45 ఉంటుంది, అది కూడా నేను క్లియర్గా మెన్షన్ చేస్తున్నానండి. పైన వర్క్ చేయటం వల్ల ఒక 2 ఇంచెస్ అయితే మీకు ఇక్కడికి వచ్చేసి శారీ తగ్గిపోతుంది, అదొకటి గమనించుకోండి వర్క్ వల్ల. ఈ జార్జెట్ శారీస్, ఈ లైట్ వెయిట్ జార్జెట్ శారీస్ మీకు నచ్చే ఉంటాయి అనుకుంటున్నానండి. ఇది వచ్చేసి వాషింగ్ వచ్చి మామూలు వాష్ చేసుకోవచ్చండి, మీరు డ్రై వాష్తో ఏం పని లేదు. జార్జెట్ శారీస్ డైలీ వేర్ శారీస్ ఎలా అయితే యూజ్ చేస్తామో అలా యూజ్ చేసుకోవచ్చు. శారీ ప్రైస్ వచ్చేసి 799 రూపీస్ అండి. మీకు ఎవరికైనా మా శారీస్ నచ్చినట్లయితే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న మా నంబర్కి మీకు నచ్చిన శారీని స్క్రీన్ షాట్ తీసి పంపించినట్లయితే మీ ఆర్డర్ని బుక్ చేసుకుంటాము. ఐ హోప్ మీకు ఈ శారీస్ అన్నీ నచ్చే ఉంటాయి అని అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ ఇట్. థ్యాంక్ యూ.